హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్‌మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది సూపర్‌గా ఉండే వెజిటబుల్ సూప్. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఉల్లిపాయలు, మిక్స్డ్ వెజిటబుల్స్, గార్లిక్, ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడరు, కొత్తిమీర కొంచెం అంతే. అంతకుమించి ఏమీ అక్కర్లేదు. బట్ దీంట్లో ఇంపార్టెంట్‌గా మనం చూడాల్సినది ఇదేంటంటే ఇది ఒక స్పెషల్ వాటర్ అనమాట. మనం అన్నం వార్చుకుంటాం కదా, దాంట్లో వస్తాయి కదా వాటరు, అదేనండి గంజి. దాంతో చేసే సూప్ అనమాట ఇది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దానికి ముందు ప్యాన్ పెట్టుకొని ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను వేసుకునేది కోకోనట్ ఆయిల్. దాంట్లో కొంచెమే జీలకర్ర వేసుకొని దాన్ని చిటపట్లాడనివ్వాలి. ఈలోపు మనం కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బల్ని చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకొని నూనెలో వేసేసుకోవాలి. అవి బ్రౌన్గా అయిన తర్వాతే మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వేగినాక అప్పుడే మనము మీకు నచ్చిన వెజిటబుల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను మిక్స్డ్ వెజిటబుల్ తీసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని వీటిల్ని కూడా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. వీటితో పాటు మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మంచిగా వెజిటేబుల్స్ అంతా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అవసరమైతేనే చుక్క నీళ్లు పోసుకోండి. చిన్న కప్పుడు నీళ్లు, ఎక్కువ కానే కాదు. మళ్ళీ కావాలంటే మనం తర్వాత అయినా పోసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మంచిగా మనం ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్ అయ్యాయి అని మనకు తెలిసినాయో అప్పుడు మన గంజి నీళ్ళు తీసుకుందాం. తీసుకుని చక్కగా ఇది ఆల్రెడీ ఫర్మెంటెడ్ అండి. అంటే నేను నిన్న తీసిన గంజి అనమాట. బయట పెట్టేశాను. ఇది కొంచెం పులుపు వస్తుంది. చలి ప్రదేశంలో అయితే రాదు, నాకు రాలేదు. సో దీన్ని మనం చిన్నగా స్లోగా పోసేసుకొని తిప్పుకుంటా జాగ్రత్తగా పోసేసుకోవాలి, ఉండలు లేకుండా. పోసేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది సిమ్లోనే మరగాలి. ఒక 5 నిమిషాలు మంచిగా వేడెక్కినాక మన దగ్గర మిరియాలు ఏవైనా ఉంటే తీసుకొని బాగా దంచుకొని వేసుకోవచ్చు. లేదు అంటే పొడి లాంటిది ఏదన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కొంచెం కొంచెమే వేసుకోండి. కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఈ మిరియాల పొడి వేసుకున్నాక ఇది బాగా మరిగి చక్కగా ఇది పొంగుతూ ఉంటుంది అనమాట. అప్పటి వరకు ఉంచి దీన్ని స్లోగా సిమ్లోనే మంచిగా మరిగించుకోవాలి. అప్పుడే చాలా ఎక్కువ టేస్ట్. గుర్తుపెట్టుకోండి. మంచిగా మరిగినాక మన కొత్తిమీర ఉంటుంది కదా, చక్కగా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనకు అవసరం అనుకుంటేనే కొంచెం నిమ్మకాయ రసం పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సూప్ ఏంటంటే ముఖ్యంగా నీరసంగా ఉన్న వాళ్ళకి, వెజిటేబుల్స్ అంటే ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళకి, లేదా చికెన్ కానీ మటన్ కానీ ఏమన్నా తిన్న వాళ్ళకి, ముందు రోజు హెవీగా పొట్టలో చాలా ఎక్కువగా బరువుగా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఈ సూప్ తాగితే చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.